ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ మీద మెడికల్ ట్రయల్స్ చేస్తారు కదా ఫారెన్ కంపెనీస్ వాళ్ళ మెడిసిన్స్ దాని గురించి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ అనమాట. కాకపోతే కొంచెం లెంతీగా ఉంది, స్టోరీలో సాంగ్స్ లేవు, అయినా కూడా కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మనకి పెద్దగా అనిపించదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ ఓకేనండి, పర్లేదండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే ట్రై చేశారు, కాకపోతే మనకి అంత థ్రిల్లింగ్గా అనిపించదు. ఎందుకంటే మనం మెడికల్ ట్రయల్స్ గురించి ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కాబట్టి అంత కొత్తగా అనిపించదు. రెండు బాగానే చేశాడు, కెమెరామెన్గానే ఎక్కువ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగా మాత్రం ఒక 60% చేశాడని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్కి అతను తీసుకున్న సబ్జెక్ట్ ఏదో చాలా మంచి సబ్జెక్టు, ఇది సక్సెస్ కోసం అని కాకుండా తను తాను ప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. అంతవరకే. సూపర్, చాలా బాగా చేశారు. చాలా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు, అందరూ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అందులో ఏం ఓవరాల్ రేటింగ్ 2.5. ఎందుకంటే ఇంకా డైరెక్షన్ గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది, అంతే. రియాలిటీ చెప్తామా? కెరియర్లో ఇది బిగ్గెస్ట్ తారక్ అన్నాడు కదా, బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. చాలా దరిద్రంగా ఉంది మూవీ, చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఫస్ట్ హాఫ్ వాజ్ నాట్ బ్యాడ్, సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా దరిద్రంగా ఉందండి. సారీ, ఈ మూవీకి వచ్చి నరకం. ఫస్ట్ డే ప్రీమియర్ షోకి వచ్చిన మళ్ళీ రాని సినిమాకి, ఆ సినిమా కదా అసలు ఒకసారి క్లారిటీ దండం బాబు. నాకైతే ఏదో కొత్త కాన్సెప్ట్ తీయనికి చూసిండు. డ్రీమ్లో హీరో డ్రీమ్లో ఒక మర్డర్ చూస్తాడు, మళ్ళీ డ్రీమ్లో వెళ్ళాడు. అది వర్కౌట్ అవ్వదు, ఇండియన్ సినిమాకి అసలు వర్కౌట్ అవ్వలేని కాన్సెప్ట్. మొత్తం డ్రీమ్ ఒక మంచి ట్రై చేసిండు కానీ వర్కౌట్ అవ్వదు. స్టోరీయే బుర్రకెక్కదు అసలు. సెకండ్ హాఫ్ అయితే మొత్తం పోయింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే డ్రీమ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రీమ్లోకి ఇన్సెప్షన్ మూవీ టైప్లో తీయనికి చూసిండు కానీ వర్కౌట్ అవ్వదు.